అటల్ మోడీ సుపరిపాలన కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లాలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు పెద్దలు మీ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు తేజేశ్వర గారు, ఈనాడు ఈ కార్యక్రమానికి ముఖ్య సారథి, ఈ రాష్ట్ర సారథి, భారతీయ జనతా పార్టీ రథ సారథి గౌరవనీయులు సోదర సమానులు పెద్దలు శ్రీ మాధవ్ గారికి, నా తోటి శాసనసభ్యులు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు శ్రీ ఈశ్వర గారు, పాదపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారు, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ గారు, అలానే పెద్దలు గౌరవనీయురాలు శ్రీమతి పలాస శాసనసభ్యులు శ్రీమతి శిరీష గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ కాబోయే అధ్యక్షులు రమేష్ గారు, అలానే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ పైడి వేణుగోపాల్ గారు, అలాగే మా మాజీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు చౌదరి నారాయణమూర్తి గారు, జనసేన పార్టీ అధ్యక్షులు మా మోహన్ గారు, అలానే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, భారతీయ జనతా పార్టీ శ్రేణులకు, ఈనాడు అటల్ బిహారీ పైన వారిపైన ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నా రాజకీయ జీవితంలో ఇదొక నేను మర్చిపోలేనటువంటి రోజు. భారతీయ రాజకీయ చరిత్రలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రస్థానం అదొక అద్భుతమైనటువంటి సువర్ణ అధ్యాయం. అందరూ రాజకీయాల్లో ఉన్నాం, రాజకీయ పార్టీలు వచ్చాయి, అనేక మంది రాజకీయ నాయకులుగా ఎదిగారు, అనేక హోదాల్లో పనిచేశారు. కానీ ఎంతమంది ఎన్ని పని చేసినా వాజ్పేయి గారి విలువల దగ్గర ఏ ఒక్కరూ కూడా సాటి రారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆనాడు పద్మభూషణ్ అవార్డు గ్రహీత, నాటి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత, 2015లో భారత రత్న అవార్డు గ్రహీత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ గారి ప్రస్థానం మన భారతదేశ రాజకీయ చరిత్రలో అపూర్వమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు బహుశా ఈ శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరించేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పివిఎన్ మాధవ్ గారికి నేను మనస్ఫూర్తిగా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మాధవ్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అటువంటి మహానుభావుడిని స్మరించుకునేటటువంటి అవకాశం, అటువంటి మహనీయులు ఈ దేశం కోసం చేసినటువంటి త్యాగం ఒక్కసారి మనం అందరం కూడా స్మరించుకునే అవకాశం కల్పించినటువంటిది ఈ కార్యక్రమం. ఆనాడు ఈ భారతదేశంలోనే రాజకీయాల్లో ఆయనకున్నటువంటిది రాజకీయ నిర్ణయాల్లో కఠినత్వం, ఆయన పాలనలో దృఢత్వం, ఆయన మానవ విలువల్లో మానవత్వం, అలానే ఆయన చేసినటువంటి ప్రతి మాటలో కవిత్వం, ఈ 4 రకాల లక్షణాలు ఉన్నటువంటి భారతీయ రాజకీయ నాయకుల చరిత్రలో 4 లక్షణాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా, ఈ దేశ ప్రధానమంత్రిగా, ఈ భారతీయ జనతా పార్టీని ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారకుడైనటువంటి మొట్టమొదటి 2 వ్యక్తుల్లో ఆ భారతీయ జనతా పార్టీ అనే బండికి 2 ఎద్దులుంటే ఈనాడుకి మన మధ్యన ఉన్నటువంటి అద్వానీ గారు అయితే మన మధ్యన లేనటువంటి మాజీ ప్రధానమంత్రి, భారత రత్న అవార్డు గ్రహీత వాజ్పేయి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఎప్పుడూ గమనిస్తూ ఉంటాను భారతీయ జనతా పార్టీని, కాంగ్రెస్ పార్టీని కూడా కొన్ని రాజకీయాల్లోకి వచ్చాక
చాలాసార్లు నిశ్చితంగా పరిశీలించాను. ఈ భారతదేశంలో క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇందులో ఎవరికి ఎటువంటి సందేహం లేదు. క్రమశిక్షణ లేనటువంటి ఒక రాజకీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎటువంటి అవసాన దశలో ఉందో మనం అందరం కల్లారా చూస్తున్నాం. ఒక మనిషి జీవితమైనా, ఒక వ్యాపారస్తుడు చేసే వ్యాపారంలోనైనా, ఒక రాజకీయ నాయకుడైనా, ఒక రాజకీయ పార్టీ అయినా క్రమశిక్షణ లేనటువంటిది రాజకీయ పార్టీలు, వ్యక్తి జీవితాలు గాలిపటానికి తెగిన గాలిపటం, తాడు తెగినటువంటి గాలిపటం ఎటువంటిదో ఈరోజు పాపం రాజకీయ పార్టీలు కూడా ఈ భారతదేశంలో అనేక పార్టీలు చూస్తున్నాం. ఈనాడు వాజ్పేయి గారి కోసం రాజకీయాల్లో విలువలు ఉండాలి. ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడం కోసం, రాజకీయాల్లో విలువలను పెంపొందించడం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాల్ని అడ్డగోలుగా దించేసేటటువంటి సందర్భం. ఆనాడు ప్రజాస్వామ్యతంగా ఎన్నికైనటువంటి తెలుగుదేశం పార్టీ నందమూరి పార్టీ తెలుగుదేశం పార్టీని అధికారం నుంచి ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుణ్ణి చేస్తే ఆనాడు తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారి నాయకత్వానికి అండగా నిలబడి మేము ఉన్నామని చెప్పి ముందుకొచ్చి చేయి చాచి చేయి ఇచ్చి ముందుకు నడిపించినటువంటి వ్యక్తి ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇది ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మనందరికన్నా గొప్పది చరిత్ర. చరిత్ర తెలియనటువంటి వాళ్ళు, చరిత్ర తెలుసుకోలేనటువంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా చలామణి అవుతా ఉంటే అది ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. 1996లో ఆనాడు మనం చూసాం. 1989లో 1991లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాకపోతే ఆనాడు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఎంపికైతే 212 సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం అనేక రాజకీయ పార్టీల్ని భ్రష్టు పట్టించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదైతే ఆనాడు 1996లో ఒకే ఒక్క పార్లమెంటు సభ్యుడు మద్దతు ఇస్తే 13 రోజులు కాదు ఏకదాటిగా 15 సంవత్సరాలు పరిపాలన చేయడానికి సమర్థత ఉన్నటువంటి వాజ్పేయి గారి నాయకత్వం ఒక్క పార్లమెంటు సభ్యుడు తక్కువ ఓటుతో ఆయన 13 రోజుల్లోనే ప్రధానమంత్రి పదవిని అవలేలగా వదుకున్నటువంటి రాజకీయాల్లో విలువలను నేర్చుకున్నటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్య విలువలను కాపాడినటువంటి వ్యక్తి మన మాజీ ప్రధానమంత్రి. భారతదేశంలో విశిష్టమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అటల్ బిహారీ వాజ్పేయి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 13 రోజులకే నాకు ఈ ప్రధానమంత్రి పదవి, ఇక్కడ ఈ పార్లమెంటులో నాకు బలం లేదు, నేను రాజీనామా చేస్తున్నానని రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఆ రోజు వాజ్పేయి గారు. ఈ రోజు అంతేకాదు, భారతదేశం అంటే పక్క దేశాలకే కాదు, ఈరోజు ఈ భారతదేశం ప్రపంచంలోనే భారతదేశాన్ని తక్కువగా మీరు అంచనా వేస్తే మీరందరూ మాడి మసైపోతారని చెప్పి అమెరికాకు కూడా ఈరోజు ప్రపంచంలోనే నేనే గొప్పని విర్రవీగుతున్న అమెరికాకు కూడా తెలిసి వచ్చే విధంగా 1998లో పోఖ్రాన్ అణుపరీక్షలు చేసి ఈ భారతదేశం ఏ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశం కన్నా అణుశక్తిలో మేము మీ అందరికన్నా ఎక్కువగానే ఉన్నామని ఈ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు మన దేశం వైపు ఈరోజు ఆనాటి నుంచే అమెరికా వైఖరి మారింది. ప్రపంచంలో అనేక దేశాల వైఖరులు మారాయి. పోఖ్రాన్ యుద్ధం వస్తే యుద్ధంలో మన పక్కన ఉన్నటువంటి దేశానికి భారతదేశం తాలూకా
మిలిటరీ సైన్యం, మన సైన్యం గొప్పతనం ఏంటో వారం రోజుల్లో రుచి చూపించినటువంటి నాయకత్వం కలిగినటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. కానీ దురదృష్టం, అటువంటి మహానుభావులు చరిత్రలు తెలుసుకోవాలనే ఆలోచన చేయడం లేదు. ఈ రోజు నుంచి ఈ వేదిక ద్వారా నేను ఒకటే పిలుపునిస్తున్నాను యువతరానికి. ఈ రోజు మోడీ గారి పరిపాలనలో భారతదేశం ఈ రోజు ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు 17, 18, 20 స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఈ రోజు ప్రపంచంలో 3వ స్థానంగా వచ్చామనంటే గడిచిన 15 సంవత్సరాలుగా, 12 సంవత్సరాలుగా ఒక సుపరిపాలన అందించడం వల్లనే ఈ రోజు అది సాధ్యమైంది. ఆర్థిక సంస్కరణలు కొనసాగిస్తూనే, సరికొత్త సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూనే, రక్షణ రంగంలో అనేక మార్పులు తీసుకొస్తూనే భారతదేశ విశిష్టతని, భారతదేశ గౌరవాన్ని, భారతదేశ ప్రతిష్టని ప్రపంచం నలుమూలలా చాటుతున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈనాటి మన ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు మళ్ళా మనం రేపు 2047 నాటికి ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు. ఈ రోజు మనకన్నా అనేక దేశాల ప్రపంచ చిత్రపటంలో 70 సంవత్సరాల క్రితం 218 దేశాలు ఉన్నటువంటి ఈ ప్రపంచం ఈ రోజు ప్రపంచ చిత్రపటంలో 27 దేశాలు కనుమరుగైపోయాయి. దానికి కారణం సమర్థత లేనటువంటి నాయకత్వం, అసమర్థులైనటువంటి నాయకత్వం, అవినీతిమయమైనటువంటి నాయకత్వం, మత్తులకి బానిసైనటువంటి నాయకత్వం. అటువంటి నాయకత్వాలు దేశానికి ఉంటే ఈ రోజు ఈ ప్రపంచంలో 27 దేశాలు ప్రపంచ చిత్రపటంలోనే కనిపించకుండా పోయాయి. ఈ రోజు భారతదేశం మీద స్వాతంత్రం రాకముందు అనేక మంది డచ్ వారు వచ్చారు, ఫ్రెంచ్ వారు వచ్చారు, బ్రిటిష్ వారు వచ్చారు. కానీ మన భారతదేశ సంస్కృతిని కానీ, సాంప్రదాయాలను కానీ ఏ ఒక్క ఎంతమంది ఈ దేశాన్ని కొల్లగొట్టడానికి వచ్చినా ఎప్పటికీ మనం ఒకే ఐక్యంగా ఉన్నామనంటే కారణం ఈ భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాల కలయిక, కలిసి మెలిక ఒక్కటే. ఈనాటికి కూడా మనం అందరం కలిసి ఉన్నాం. ఒక్క ఎంటుకు పోయింది తప్ప, ఏతుబందికి అదేదో కొడితే ఒక వెంటుకు పోతుంది తప్ప ఈ భారతదేశానికి మొఘలులు పరిపాలించినా లేదు ఇంకెవరైనా పరిపాలించినా, వేరే దేశస్తులతో పరిపాలన చేసినా మనందరి కట్టుబాట్లు, మన సంస్కృతి, మన సాంప్రదాయం, మనం ఆచరిస్తున్నటువంటి విధానం ఈరోజు ఈ భారతదేశాన్ని ఐక్యంగా ఉంచింది. మనం అందరం ఒక్కసే ఆలోచన చేయాలి, దానిని కొనసాగించాలి. ఈ దేశానికి ఒక సుపరిపాలన అందించేటటువంటి నాయకత్వం అవసరం, ఒక రాజకీయ పార్టీలు అవసరం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా విధ్వంసంతో అయిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని ఈరోజు 2014-19లో వేసినటువంటి పునాదుల్ని ప్రకలించినటువంటి గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం నుంచి మళ్ళీ ఈనాడు వికాసం వైపు నడిపిస్తున్నాం. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటిది 3 రాజకీయ పార్టీల సమైక్య. 3 రాజకీయ పార్టీలది 3 గొంతుకులు కావచ్చు కానీ నినాదం, విధానం ఒక్కటే విధంగా ఈ రోజు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు సంయుక్తంగా కలిసి పనిచేస్తున్నాయి. రేపు 15 సంవత్సరాల పాటు కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీనికి కారణం ఆనాడు మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు వేసినటువంటి పునాది, వారు ఆ రోజు నాటినటువంటి విత్తనం. ఈ రోజు మనం అందరం కూడా అటువంటి మహనీయుడి కోసం ఈ రోజు చేస్తున్నటువంటి యాత్ర ఇంకా దిగ్విజయం కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో కోల్పోయినటువంటి విలువలని, ఈ నాశనాన్ని మళ్ళీ మనం అందరం ఐక్యంగా
పునరుద్ధరించేటటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా అంకిత భావంతో భాగస్వాములు కావాలని చెప్పి ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరిని కూడా పిలుపునిస్తూ ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి యువతరానికి ఒకటే పిలుపునిస్తున్నా, మీరు చదువుకోవాల్సింది చదువుతో పాటుగా విలువలతో కూడుకున్నటువంటి రాజకీయ వ్యక్తుల వారి జీవిత విధానాలు కూడా నేర్చుకోవాలి. ఆయన పార్లమెంటులో వాజ్పేయి గారు మాట్లాడితే 1957లో మొట్టమొదటిసారిగా పార్లమెంటు సభ్యుడై పార్లమెంటులో మాట్లాడితే విపక్ష సభ్యులు ప్రతిపక్షాలు కూడా మెచ్చుకున్నటువంటి ఏకైక నాయకుడు పార్లమెంటేరియన్ మన అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన పార్లమెంటులో మాట్లాడిన, వేదికల మీద మాట్లాడిన ఆయన ప్రతి మాట ఒక కవిత్వంలా వెళ్ళేది. అటువంటి రాజకీయ నాయకుడు మరలా మన భారతదేశంలో మళ్ళీ పుడతాడో లేదో నాకు తెలియదు, కానీ ఆయనకి ఈ వేదిక ద్వారా ఆయన స్మరించుకుంటూ ఆయనకి 100 కోటి వందనాలు అర్పిస్తున్నా. ఆయన భారత మాత బుద్ధి బిడ్డ ఎవరయ్యానంటే అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారిని స్మరించుకునే అవకాశం కల్పించిన ఈ వేదికని మరొకసారి వేదిక మీద ఉన్న పెద్దల్ని, ఇక్కడ విచ్చేసినటువంటి ఆహుతులను అందరినీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, వాజ్పేయి గారి అభిమానులకు అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.